45 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ వీక్ కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రెజెంట్ తెలుగులో కూడా రిలీజ్ అయింది థియేటర్స్‌లో. ఇక లాస్ట్ వీక్ ఔట్ ఆఫ్ స్టేషన్ వల్ల రివ్యూస్ అవ్వలేదండి. ఇక నుండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొంచెం మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారు కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ ఏ రివ్యూ కావాలో కూడా చెప్పండి. ఇక ఈ కన్నడ మల్టీ స్టారర్ ఫిల్మ్ అయిన 45 మూవీని చూసిన తర్వాత నాకైతే కంప్లీట్‌గా సరికొత్త కాన్సెప్ట్. గరుడ పురాణం రిఫరెన్స్‌తో తీశారు. మంచి మీనింగ్ కూడా ఉంది క్లైమాక్స్‌లో వచ్చిన మెసేజ్‌లో. కానీ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చండి. ఒకసారి చూడొచ్చు. చాలా కన్‌ఫ్యూజింగ్ నరేషన్ ఉంది. అంటే మనం ఒక రన్ టైమ్ వరకు ఓహ్! ఇదేనేమో అనుకుంటాం. మళ్ళీ ఒక సెర్టైన్ రన్ టైమ్‌కి రీచ్ అయ్యేసరికి ఓహ్! ఇది కాదు. ముందు మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాం. అందువల్ల కొందరికి ఎక్కకపోవచ్చు మూవీ. అలానే కొన్ని మూవీస్ గుర్తొచ్చేవి. 'ఆ నలుగురు', 'మనం', 'గోపాల గోపాల' ఒక షూటింగ్ సీన్ అయితే ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్ అయిన 'వాంటెడ్' మూవీ నుండి జెరాక్స్ కాపీ కొట్టారు. ఎంత కొత్త కాన్సెప్ట్ అయినా కానీ అది ఎలా రిఫ్లెక్ట్ అయిందంటే ఒకానొక పాయింట్‌లో విలన్ అయిన రాయప్ప అలియాస్ ఉపేంద్ర గారి నుండి వినయ్ అలియాస్ రాజ్ బి శెట్టి గారిని కాపాడడానికి దేవుడైన శివర్ణ అలియాస్ శివరాజ్ కుమార్ గారు రావడం. లైక్ 'గోపాల గోపాల', 'బ్రో' కానీ కోర్ట్ రూమ్ డ్రామా కాదు. హిందూ సాంప్రదాయంలో మనిషి చనిపోయిన తర్వాత 45 రోజుల పాటు ఆత్మ చేసే జర్నీనే ఈ సినిమా. చూడొచ్చు గైస్ మూవీ ఒకసారి. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అలానే అంత ఎక్సైటింగ్‌గా స్టార్ట్ అయిన తర్వాత స్క్రిప్ట్‌ని ఫాలో అవుతూ వెళ్ళినా కానీ ఆ ఎక్సైట్‌మెంట్ తర్వాత అంతగా మెయింటైన్ అవ్వలేదు. మళ్ళీ క్లైమాక్స్ వైపు వెళ్తున్న కొద్దీ బావుంటుంది. అందుకే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పాను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఒక్క చోట తల నరికే సీన్ ఉంటుంది. అది పర్లేదనుకుంటే చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో హింట్ ఇచ్చా. దీని స్టోరీ ఏం చెప్పదలుచుకోలేదు. వన్ లైన్‌లో చెప్పలేం కూడా. మూవీ స్టార్టింగ్‌లోనే మీకు అర్థమవుతుంది. ప్లస్ పాయింట్స్. ఎవరు బాగా హైలైట్ అయ్యారంటే 'శివరాజ్ కుమార్' గారని చెప్పాలి. లిటరల్లీ క్లైమాక్స్ 30 మినిట్స్ ఫైర్ అని చెప్పాలి. అన్ని గెటప్స్ అంటే మాటలా? ఇక విలన్‌గా 'ఉపేంద్ర' గారు చెదగ్గొట్టారు. అండ్ 'రాజ్ బి శెట్టి' గారి గురించి మీకు స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. స్క్రిప్ట్ లెవెల్‌లో 5 ఇయర్స్‌ని కవర్ చేస్తూ రాశారు. దాన్ని చెప్పడానికి ఫస్ట్ నుండి నెరేట్ చేసుకుంటూ వచ్చారు. 'ఓం' అండ్ 'గరుడ గమనం', 'వృషభ వాహన' మూవీస్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 1995లో వచ్చిన 'ఓం' సినిమాలో హీరో 'శివరాజ్ కుమార్' గారు, డైరెక్టర్ 'ఉపేంద్ర' గారు. క్లైమాక్స్ భారీ ఫైట్ ఒకటి బావుంది. ఇంత చెయ్యాలా అనే ఫీలింగ్ కలిగింది. కానీ బానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. చాలా కన్‌ఫ్యూజింగ్ నరేషన్ అండి. నార్మల్‌గా చూస్తే ఎక్కదు. కొంచెం ఆలోచిస్తూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక ట్విస్ట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చనిపోయాక కదా జరగాలి. ముందే ఎందుకు జరుగుతుందనే డౌటొచ్చింది. వచ్చినప్పుడే కనిపెట్టేసా. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కాబట్టి మాస్ సీన్స్ మినహా అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. కానీ ప్రొసీడింగ్స్ ఫ్లాట్‌గా మారిపోతాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ చాలా బావుంది. కొన్ని సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కానీ మరికొన్ని సీన్స్ అంత ఎంగేజింగ్‌గా ఉండదు. మధ్యలో పోర్షన్స్ అవి డల్‌గా ఉంటాయి. సో, కొత్త స్టోరీని కొన్ని మాస్ సీన్స్ కోసం చూస్తానంటే ఈ సినిమా నచ్చుతుంది. లేదు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా! ఇంత కాంప్లెక్సిటీ ఎందుకు అనుకుంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.